ఈ విస్ఫోటనం వల్ల భయంకరమైన గ్యాసెస్ భూమి మొత్తం అల్లుకుపోయాయి. ఈ గ్యాసెస్ వల్ల యాసిడ్ రైన్స్ మొదలయ్యి భూమి అంతా కూడా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల వరకు మళ్ళీ మంచుతో కప్పబడింది. తర్వాత ఈ మంచంతా కరిగి భూమి వాతావరణం యథావిధిగా మారిపోయింది. ఆఫ్రికాలో ఉండే అడవుల్లోని జీవులు కాలక్రమేణా కోతుల్లాగా రూపాంతరం చెందాయి. ఆ కోతులు ఆహారం కోసం వేటాడడం మొదలుపెట్టి కాలక్రమేణా ఏప్స్ అనే జీవులుగా రూపాంతరం చెందాయి. కాలక్రమేణా ఈ జీవుల యొక్క రూపం అనేది వాతావరణంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఆది మానవులుగా రూపాంతరం చెందారు. వీరు వేటాడే ఆయుధాలు దగ్గర నుంచి అగ్ని వరకు అన్ని అభివృద్ధి చెందారు. మెల్లగా మనుషులుగా మారిపోయారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఈ ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. కోతుల నుంచి మనుషులు రూపాంతరం చెందారు అనే దానికి సరైన ఆధారాలు ఇప్పటికీ లేవు. మరి అదే నిజమైతే ఇప్పుడు ఉన్న కోతులు ఎందుకు మనుషుల్లాగా మారలేకపోతున్నాయి? ఈ థియరీస్ ని ప్రూవ్ చేయాలి అనుకున్న డార్విన్ సైంటిస్ట్ గారు కూడా ఫెయిల్ అయ్యారు. సో అది ఫ్రెండ్స్, మన భూమి తన రూపాన్ని వాతావరణానికి తగ్గట్టుగా ఈ విధంగా ఎంతో కఠినమైన ప్రయాణంలో మునిగి వచ్చి ఈరోజు మనం నివసిస్తున్న భూమిలాగా తయారైంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.